దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన భాగంలో నుంచి 92 కీర్తన 2వ వచనం. యెహోవాను కీర్తించుట మంచిది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దావీదు మహాభక్తుడు చెప్తున్నాడు. కీర్తనలు ఎక్కువగా దావీదు మహారాజే రాసిన్నాడన్నమాట 90 కీర్తనల దాకా. ఆయన ఎక్కువగా దేవుణ్ణి కీర్తించినట్లుగా మరి ఈ లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి మనం ఎప్పుడెప్పుడు కీర్తనలు పాడుతున్నాం? మనం ఎప్పుడెప్పుడు పాటలు పాడి దేవుని మహిమపరుస్తున్నాం? కుటుంబ ప్రార్థనలో, మందిరాలలో, సభలలో, పెద్ద పెద్ద మీటింగులలో కదా! మన ఏకాంత ప్రార్థనలో అలాగా మనకి సంతోషము కలిగినప్పుడు, మన మనసు కొంచెం మంచిగున్నప్పుడు, అలాగ మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి మనం పాడాలని కాదులే గానీ కొన్ని కొన్ని సార్లు మనం ఆటోమేటిక్‌గా దేవుని పాటలు ఇంట్లో అటు ఇటు తిరుక్కుంటూనైనా చక్కగా దేవుని పాడి మహింపరుస్తా ఉంటాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో 25, 26 వచనాలలో అక్కడ పౌలు శీలలు కనపడతారు. ఈ పౌలు శీలలు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. అక్కడ జైల్లో వీళ్ళేం చేస్తున్నారు? పాటలు పాడి కీర్తించి దేవుణ్ణి మహింపరిచినట్టుగా లేఖనం తెలియజేస్తుంది. అక్కడ ఎందుకు చెరసాలలో ఉన్నారు? వీరు చేసిన తప్పేంటి? అంటే వీరు దేవుని గూర్చిన సువార్త ప్రకటించారు. అది వీరు చేసిన తప్పు. వీళ్ళని బంధించి ఆ జైలు అధికారికి అప్పగించి లోపల భద్రంగా ఉంచండి అని చెప్పి ఆ జైల్లో పడేసి వీళ్ళ కాళ్ళకి బొండలు బిగించి చేతులకు సంకెళ్ళు వేసి వీళ్ళు ఎటు కదలలేని పరిస్థితి, ఎటు పోలేని పరిస్థితి, ఎంతో బాధ, వేదన, దుఃఖము. ఏం తప్పు చేశారని ఒక దొంగగా చూశారనమాట. అంటే మిగతా ఖైదీలతో పాటు వీళ్ళను కూడా ఒక దొంగలాగా చూశారు. వీళ్ళేం తప్పు చేశారా అన్నట్టుగా. కానీ అక్కడ వీళ్ళేం చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ, మనమైతే అర్ధరాత్రి అంటే 2, 3 అప్పుడు చక్కగా హాయిగా పడుకుంటాం కదా! వీళ్ళు మాత్రం అంత బాధలో వాళ్ళెటు నడవలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. ఇలాగా ఇటువంటి సమయంలో కూడా వీళ్ళేం చేస్తున్నారు? కీర్తనలు పాడుతున్నారు. ఎందుకు ఆ సమయంలో అంతకంటే అదొక ప్రశాంతమైన వాతావరణంలాగా అనిపించింది. ఆ అర్ధరాత్రి అప్పుడు లేసి దేవుని మహింపరుస్తా ఉన్నారు. దేవుడు వారిలో ఉన్నాడు గనక వారికి ఎటువంటి భయం లేదు. ఎటువంటి ఆహ్, బెంగ లేదు. కానీ ఒక విశ్వాసముతో, ధైర్యం కలిగి దేవుని మహింపరుస్తున్నారు. మనం మహింపరచలేస్తామా? మనకు కష్టము, బాధ, ఏ దుఃఖము ఉన్నప్పుడు మనం దేవునికి పాటలు పాడి మహింపరచలేస్తామా? ఆయన్ని కీర్తించలేస్తామా? కానీ వీరు మాత్రము పాటలు పాడుతూ ఆయన్ని మహిమపరిచినట్టుగా లేఖనం తెలియజేస్తుంది. వీళ్ళు పాటలు పాడుతున్నప్పుడు ఏం జరిగింది? మిగతా ఖైదీలున్నారు చూడండి, వాళ్ళట వింటున్నారంట. అసలేంటి, మేము గత కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నాం గానీ, ఈ పాటలేంటి? ఏంటి ఇంత పెద్ద పెద్దగా ఎవరు పాడుతున్నారు? ఏంటి? కొత్తగా వచ్చిన ఖైదీలట, పౌలు, శీలలట వీళ్ళు పాటలు పాడుతున్నారు. దేవుని మహిమపరుస్తున్నారు. అంటే అప్పటిదాకా వీరికి దేవుడంటే ఎవరో తెలీదు మిగతా ఖైదీలకి. కానీ వీరు పాటలు పాడుతా ఉంటే మిగతా ఖైదీలు గూడా వింటూ ఉన్నారు. వినటమే కాదండి ఇక్కడ. వారి మనసంట దేవుని వైపు మళ్ళింది అని ఉంది అక్కడ వాక్యం. మహాభూకంపములు కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. తలుపులు తెరుచుకొనెను. చెరసాల ఖైదీలు బంధకాలు ఊడినయి. అంటే పౌలు శీలలు బంధకాలే ఊడలే. వాళ్ళు పాటలు పాడి దేవుని మహిమపరిచినప్పుడు. మిగతా ఖైదీల బంధకాలు గూడా ఊడినట్టుగా ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. మరి మనం అలాగా చేయలేత్తమా? వీరొక బంధకాలలో ఉన్నారు. ఒక చెరలో, ఒక చెర, ఒక బాధ, ఒక దుఃఖంలో ఉన్నారు వీరు. అయినప్పుడు గూడా ఆ బాధని, ఆ దుఃఖాన్నంతా మరి మరిచిపోయి పక్కన బెట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. దేవునికి మరి ప్రార్థిస్తా ఉన్నారు. దేవుణ్ణి పాటలు పాడి ఆరాధిస్తూ మహిమపరుస్తా ఉన్నారనమాట. అంతటి త్యాగం ఎక్కడి నుంచొచ్చిందనంటే, దేవుడే పౌలుని సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చుకొని, ఈయన నా కొరకు ఈ వ్యక్తి యేసు నామము కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు. నేను ఆయనకి కనపరుస్తా అని చెప్పేసి సౌలుతో మాట్లాడినప్పుడు నిజంగానండి ఎన్ని శ్రమలైనా గాని దేవుని కొరకు మరి పౌలు, శీలలు అక్కడ మరి అనుభవించినట్టుగా ఉంది. దేవుని కొరకు
ఒక దేవుని కొరకు దేవుని నమ్ముకున్నందుకే, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకే, ప్రార్థన పోయినందుకే ఎంతోమందికి ఇలాంటి కుటుంబ పరంగా బంధువుల నుంచి ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు, ఏం ప్రార్థనలని ఎంతోమంది మరి విసిగించి ఉంటారు కదా! అయినప్పుడు గూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టదు. పౌలు విడిచిపెట్టాడా? సీల విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. ఎంతోమంది అనుకున్నారు. వీరేం దొంగతనం చేసొచ్చారు. అందుకే మరి వీళ్ళు గూడా దొంగల్లాగా ఇందులో ఉన్నారు జైల్‌లో అని జెప్పేసి. కానీ వాళ్ళేం బాధపడలేదండి. ఎందుకంటే వారిలో ఏం తప్పు లేదు. వారేం తప్పు చేయలేదు. కానీ చెయ్యని తప్పుకి, చేయని నేరానికి గూడా వీళ్ళ మీద ఒక నేరం మోపి వీళ్ళేం జేశారు? బంధించేశారు. చెరలో యేసేశారు. అంటే వాళ్ళెటు కదలేని పరిస్థితి అయినప్పుడు గూడా వీళ్ళు ఎటువంటి బాధ, చింత, దుఃఖం ఏం లేదు. సంతోషంగా వీరు పాటలు పాడుతూ దేవుని మహిమపరిచారు. మనం మహిమపరచలేస్తామా అలా? మనకి బాధ, కష్టం అసలకి ఏడుపులు, తూర్పులు ఇగ స్త్రీలమైతే కదా! కానీ వీరైతే ఎలాగ ప్రార్థించారో ఆ పాటలట అక్కడున్న ఖైదీలంతా గూడా మరి వినటమే కాదు వారి మనసు దేవుని వైపు మళ్ళింది. అంటే నిజమైన దేవుడు వీరిలో ఉన్నడు అని గూడా ఇక మిగతా ఖైదీలందరూ గూడా తెలుసుకున్నట్టుగా మరి గ్రహించినట్టుగా వారి మనసులు తెరవబడాయన్నమాట. వారి హృదయాలు తెరవబడాయి. వారి కనులు తెరవబడ్డాయి. వారి బంధకాలన్నీ ఊడిపోయినాయండి. గొప్ప వెలుగు, మహిమ అక్కడంతా గూడా వాతావరణం మంచి వాతావరణం. అందరి బంధకాలు గూడా ఊడిపోయినాయమ్మ. ఆ ఊడిపోయినప్పుడు వీరు గూడా నిజమైన దేవుడు వీరిలో ఉన్నడు. ఆయనే నిజమైన క్రీస్తు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని చెప్పేసి మిగతా ఖైదీలు గూడా మరి దేవుని తెలుసుకొని దేవుని ఆరాధించినట్టుగా, స్తుతించినట్టుగా మారుమనసు పొంది రక్షణ పొందినట్టుగా మరి ఈ లేఖనాల ద్వారా మరి తెలియజేస్తా ఉన్నాడు పౌలు శీలలు. మరి అంతటి త్యాగం మనకున్నదా? కానీ మనం గూడా ఏ దుఃఖం, ఏ బాధ, ఏ శ్రమ ఏది కలిగినప్పుడు గూడా మనం గూడా ఏం చేయాలంటే పాటలు పాడాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, దేవుని పైన ఆనుకోవాలండి. మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే మరి సమయం వ్యర్థమైపోతది. దేవుని చేతులకు అప్పగించుదాం. ఎటువంటి శ్రమ, ఎటువంటి బాధ, ఎటువంటి నింద, అవమానాలు ఏదొచ్చినప్పుడు గూడా. ఆ బంధకాలన్నీ ఓడగొట్టే దేవుడు మనకున్నాడు. అంటే వారిలో దేవుడున్నాడు. దేవునిలో వీరున్నారు. అందుకనే దేవుని ప్రార్థించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, మరి దేవుని ఆరాధించినప్పుడు ఆ బంధకాల కట్లు అయన్నీ గూడా తెగిపోయి ప్రశాంతంగా ఒక మంచి వాతావరణం అక్కడ కనపడదనమాట. ఇదంతా ఎలా జరిగిందంటే దేవాది దేవుడు వీరి స్తుతి, వీరి ప్రార్థన, చేసిన ఆరాధన, వీరు పాటలు పాడిన ఆ మహిమ అక్కడి నుంచి పరలోకం నుంచి దిగి వీరి మధ్య ఉన్నట్టుగా అక్కడ అంత మంచి వాతావరణం కనపడ్డదనమాట. ఇలాగ మనం స్తుతిస్తున్నామా? మనం గూడా దేవుణ్ణి పాటలు పాడి ఆరాధించుదాం. ఎందుకంటే ఎన్నో శ్రమలు, సమస్యలు మానవుడన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయండి. ఆ సమస్యలకెళ్ళి, ఆ పరిస్థితులకెళ్ళి, ఆ బాధ, దుఃఖంకెళ్ళి చూడొద్దు కానీ, దేవుని వైపు చూస్తూ ఒక నిరీక్షణతో ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన బంధకాలు మరి మీ పట్ల ఎటువంటి బంధకాలతో బంధింపబడింది సాతానుగాడు బంధించిండు మిమ్మల్ని. అటువంటి బంధకాలు, అటువంటి కట్లన్నీ తెగిపోవాలంటే ఈ రోజు నుంచి మరి దేవుని పాటలు పాడి దేవుని మహిమపడతాం పౌలుసీల్లాగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. మహాగణుడా, సర్వశక్తిమంతుడా నీ పాదాలకే వందనాలు. ఇదిగో నా తండ్రి మాతో మాట్లాడిన ప్రభా పౌలుశీలలు ఎలాగ నా తండ్రి అర్ధరాత్రి వేళ తండ్రి నాయన అయ్యా తండ్రి నిన్ను స్తుతించి పాటలు పాడి నిన్ను మహిమపరిచినట్టుగా తండ్రి లేఖనం తెలియజేస్తున్న నాయన అయ్యా ఎటువంటి బంధకాలతో ఉన్నారు ప్రభు నాయన అయ్యా తండ్రి ఏ బిడ్డ ఏ బంధకాలతో ఏ కట్లతో కట్టబడినారు ప్రభు నాయన ఆ బంధకాలను ఊడిపోలేస్తున్నాములు తెగిపోవాలి కట్లు తెగిపోవాలి వేస్తున్నాములు నాయనా నీకు వందనాలు తండ్రి వారి మనసులు తెరవబడాలి తండ్రి కనులు తెరవబడాలి ప్రభు అయ్యా నిజమైన దేవుడవని తండ్రి నిజమైన క్రీస్తు ప్రతి బిడ్డ తెలుసుకుని కృప దయచేసి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని నా జడనేసుకిస్తున్నాము పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.